లవ్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన అంశాలను దర్శకురాలు జయ వివరించారు. ఈ చిత్రంలో నటీనటుల గురించి యూనిట్ చెప్పిన మరిన్ని సంగతులు మీకోసం. చోటు కావాలి ఇండస్ట్రీలో ఇప్పుడు అనూప్ టైం నడుస్తుంది అంటున్నారు. ఇష్క్, పూల రంగుడు, వరుస ఇట్లు అండ్ లవ్లీతో హ్యాట్రిక్. తన శ్రద్ధ ఎలా అనిపించింది సినిమా పట్ల? తనకున్న శ్రద్ధ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు అనుకోండి, చాలా ఇన్వాల్వ్ అవుతాడు. 24 hours ఆ పనిలోనే ఉంటాడు. మనం ఏంటంటే మనం ఏమి ప్రాంప్ట్ చేయక్కలా, ఏంటి నా సాంగ్ ఏం చేస్తున్నావు, ఏంటి చూను, అట్లాగా మనం తను ఏమి అడగక్కలా. ప్రతిదీ కూడా ప్రతి ఒక్క సాంగ్ సిచ్యువేషన్ చెప్తే అంత ఈజీగా క్యాచ్ చేస్తాడంటే మనకి ఏం కావాలో అతనికి ఇమీడియట్ గా తెలుస్తుంది. అంత ఈజీగా క్యాచ్ చేస్తాడు. క్యాచ్ చేసి దానికి సంబంధించి ఒక 4-5 ట్యూన్లు ఇస్తాడు. విచిత్రంగా 4-5 ట్యూన్లు బాగుంటాయి. మనం చూస్ చేసుకోవడం చాలా టఫ్ చాలా టఫ్ చూస్ చేసుకోవడం. నా కథకి తగ్గట్టు నేను చూస్ చేసుకున్నా అని సాంగ్స్. ఒక్క లవ్లీ సాంగ్ దగ్గరే ఒకటి నేను చూస్ చేసుకున్నాను కానీ బట్ ఐఎమ్ నాట్ అంటే ఇది కరెక్టా కాదా, బికాజ్ ఇంటర్వెల్ సాంగ్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మళ్ళీ అప్పుడు అనూప్ హీస్ బిజీ, బాంబేలో ఉన్నాడు. తనకి ఫోన్ చేసి అనూప్ కొంచెం ఏదైనా చేద్దాం మళ్ళీ అంటే ఇమీడియట్ గా బాంబే నుంచి రాగానే 2 ట్యూన్స్ ఇచ్చాడు. అందులో నేను లవ్లీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రోజు అది అందరూ లవ్లీ అని పాడుకుంటూ వస్తున్నారు. లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి మేడం. చాలా నిలబెట్టింది సినిమాని, ఒక పిల్లర్ లాగుంది సినిమా. యూజువల్ గా తెలుగులో ఫాదర్ అనగానే మనకి ప్రకాష్ రాజ్ గారు గుర్తొస్తారు. ఇక్కడ అంత అలాంటి ఫాదర్ క్యారెక్టర్ కాదు ఇది. కొంచెం ఎంటర్టైన్ చేస్తూ హీరోలో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటని ఒక డిటెక్టివ్ లా వచ్చే క్యారెక్టర్. ఈ డిటెక్టివ్ లా వచ్చే క్యారెక్టర్ ఎలా ఉండాలంటే కొంచెం మారువేషాలు వేసి కొంచెం కామెడీ టచ్ ఉంటూ సిన్సియర్ ఫాదర్ అన్నమాట. దీనికి పక్కా నేను కచ్చప్ గానే అందరూ రాజుగారి దగ్గర నుంచి అందరూ, అచ్చిరెడ్డి గారు అందరూ కూడా, సాయి కుమార్ గారు ఎస్పెషల్లీ, రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఎక్సలెంట్ గా ఉంటారండి అని. అంటే నేను భీమవరం వెళ్ళి ఆయన షూటింగ్ చేస్తా ఉంటే అక్కడ భీమవరం వెళ్ళి చెప్పాను సబ్జెక్ట్. చెప్పగానే హీస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నేను చెయ్యాలి జయ, ఈ సినిమా చేయాలి, నాకు చాలా మంచి పేరు వస్తుంది, ఐఎమ్ క్వైట్ హ్యాపీ అని చెప్పి ఇమీడియట్ గా 24 days డేట్స్ ఇచ్చేసారు. ఆయన గెటప్స్ ఎట్లా డిజైన్ చేశారండి? రకరకాల గెటప్స్ ఇచ్చారు ఆయనకు, ఒకటి ఇట్లా కొన్ని మనం సజెస్ట్ చేస్తామండి. ఆ కన్మూర్ బాబురాజ్ గెటప్ మాత్రం ఆయనే డిజైన్ చేసుకున్నారు. నేను ఇలా ఉంటాను, నన్ను చూసి కన్మూర్ బాబురాజ్ షాక్ అవ్వాలి అది. అందుకే నా క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాడు. అది గారు, మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో మీకున్న అటాచ్మెంట్ ఈ సినిమా పరంగా? సెకండ్ ఫిలింలోనే అంత మంచి ఆర్టిస్ట్, అంత పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ చేయడం, అండ్ ఆబ్వియస్లీ ఆయన అట్ ది సేమ్ టైం నాకు ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఎక్కడ నా క్యారెక్టర్ కూడా దిగదు ఆయన ముందర. సై అంటే సై అనే క్యారెక్టర్ నాది కూడా. ఫాదర్ అనేసరికి హీరో క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ఫాదర్ ఇంప్రెస్ చేయాలనేది కాదు, తను ఏంటో అంతే. ఈ డజంట్ ట్రై టు ఇంప్రెస్. అట్ ది సేమ్ టైం ఆయనతో కూడా బయట ఎలా ఉంటాడు, ఆయనతో కూడా అలానే ఉంటాడు. సో అంత మంచి ఆర్టిస్టులు, నాట్ ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారు అండి, ఐ మీన్ ఎవ్రీ వన్ ఆదిత్య ప్రసాద్ గారు కానీ ఆల్సో సో మెనీ ఆర్టిస్టులు, వెన్నెల కిషోర్, చిన్మయి, అందరూ దే ఆర్ పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎవ్రీ వన్ సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ ఆయన లెజెండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ వెరీ హ్యాపీ. నువ్వు అని గురించి చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. ఆ గ్యాస్ కొట్టంగాళ్ళు పారిపోకండి. అంటే థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా మామూలు వాడు. నిజానికి ప్రేక్షకులు ఇంత మంచి స్పందన ఇచ్చి మళ్ళీ మాలో మంచి ఉత్సాహాన్ని నింపి, ఎందుకంటే సినిమా చేసిన ప్రతి క్షణం మీకు జనానికి నచ్చుతుందా అంటే మీకు నచ్చుతుందా లేదా అనే టెన్షనే మాకు ఎప్పుడూ ఉంటుంది.
ఎందుకంటే మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా సినిమా తీసి మీ దగ్గర నుంచి అప్రిషియేషన్ తీసుకోవాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. ఎందుకంటే దట్ ఈస్ అవర్ గోల్. మా గోల్, టార్గెట్ అంతా మిమ్మల్ని మెస్మరైజ్ చేసి, మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ దగ్గర నుంచి అప్రిషియేషన్ పొందాలనే మా తపస్సు అంతా. సో అది ఫైనల్ గా మీరు మాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను చూసిన క్షణమున నన్ను